హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యూటీ అండ్ లైఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీతోటి అందరికీ చక్కగా యూస్ఫుల్ అయ్యేటటువంటి ఒక బ్యూటీ టిప్ షేర్ చేస్తానండి. యూజువల్గా ఏంటంటే అర్లీ 40s అంటే మనం 35 అలా 30 క్రాస్ అవుతున్నప్పుడు చాలామందికి గ్రే హెయిర్ అనేది ఇప్పుడున్న డేస్ని బట్టి డెవలప్ అవుతూ ఉంది. సో దానికి మనం ఏం చేయలేము, బికాజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, లేదంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, మనకున్న స్ట్రెస్ వల్ల కానీ చాలామందికి అంతకంటే ఇంకా అర్లీగానే స్టార్ట్ అవుతుంది. కొంతమందికి రెగ్యులర్ ఏజ్ ఇక 30s దాటిన తర్వాత ఏ ఏజ్లో అయినా సరే వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే అర్లీ స్టేజెస్, అప్పుడప్పుడే వచ్చేటప్పుడు మన హెయిర్ అంతా బ్లాక్గానే ఉంటుంది. కేవలం ముందు కొన్ని వెంట్రుకలు మాత్రమే మనకి ఇక్కడ ఫ్రంట్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, గ్రే హెయిర్ అనేది. సో 1-2 వెంట్రుకల కోసం మనం డై వేసుకోలేము. ఆ సింగిల్ పీస్ ఆఫ్ హెయిర్ లైన్ అనేది మనకి చాలా చాలా ఇబ్బందిగా, అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో అది కట్ చేసినా, లేదంటే మనం అంతవరకు ఇలా పుల్ చేసినా ఇవన్నీ కూడా డిఫికల్ట్గా ఉంటాయి. అండ్ లూజ్ హెయిర్ చేసుకున్నప్పుడు చాలా అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. దానికోసం ఈరోజు ఒక సింపుల్ సొల్యూషన్ మీతో షేర్ చేస్తాను. ఇది ట్రై చేయండి, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మనకి ఎట్లయినా సరే కొంత గ్రే హెయిర్ అనేది ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు హెయిర్ డైస్ లేదంటే హెన్నా పెట్టుకోవడమో చేయొచ్చు. కానీ సింగిల్ పీస్ ఆఫ్ 1 or 2 హెయిర్ స్టాండ్స్ కోసం మనం అంత ప్రొసీజర్ చేయలేము కదా. సో ఆ ఇబ్బంది లేకుండా మీరు చేయగలిగిన సింపుల్ టిప్ ఏంటంటే, మనందరి దగ్గర మస్కరా ఉంటుంది కదండి. సో ఐస్కి పెట్టుకునే మస్కరా మనం ఏదైనా సరే ఒకటి యూజ్ చేసి అయిపోయి ఉన్నదో, లేదంటే మీరు ఒకటి సెపరేట్గా పెట్టుకునేదైనా సరే దీన్ని తీసుకొని మీరు తల అనేది అంతా హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ స్టాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ జస్ట్ ఇట్లా అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంటే ఆ సింగిల్ లైన్ వరకు మీరు ఇలా అప్లై చేసి చక్కగా హెయిర్ అనేది కోమ్ చేసుకుని మీరు సెట్ చేసేసుకుంటే సింపుల్గా ఆ హెయిర్ అనేది బ్లాక్గా అయిపోతుంది. మీకు ఆ డే అంతా కూడా మనకి మళ్ళీ అది వైట్గా ఉన్నది అంటే మీరు హెయిర్ వాష్ చేసుకునే వరకు కూడా ఆ బ్లాక్నెస్ అనేది పోకుండా ఉంటుంది. మీరు యూజ్ చేసే టైప్ని బట్టి, అంటే కొన్ని వాటర్ ప్రూఫ్ ఉంటూ ఉంటాయి, అవి కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. నార్మల్ అయితే మేబీ మనం కొంచెం ఇట్లా అంటే ఒక డే అయిపోయేసరికి మేబీ ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా ఇన్ అవర్స్ అని చెప్పలేము, బట్ మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ అయితే ఉంటుంది. అండ్ ఒక రోజంతా కూడా క్యారీ చేయగలం అనమాట. సో ఐస్కి యూజ్ చేసేది కాకుండా ఇంకొకటి సెపరేట్గా హెయిర్కి పెట్టుకోండి. ఎందుకంటే హెయిర్లో మనకి బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా. సో అందులో ఉన్న దుమ్ము ధూళి అనేది ఉన్నప్పుడు దానికి అప్లై చేసిందే మళ్ళీ మనము ఐస్కి పెట్టుకోవడం అంత సేఫ్ కాదు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక ఎక్స్ట్రా మస్కరా అనేది మెయింటైన్ చేస్తూ దీన్ని కనుక యూజ్ చేసుకుంటూ ఉంటే ఈ గ్రే హెయిర్ ప్రాబ్లం 1 or 2 స్టాండ్స్ అనేది ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ మనం డై వేసుకోలేదు, లేదంటే ఆక్వర్డ్గా కనిపిస్తుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు. సో నేను చెప్పినటువంటి ఈ సింపుల్ సొల్యూషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి యూస్ఫుల్ హ్యాక్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన బ్యూటీ అండ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈరోజు అవుట్ఫిట్ డీటెయిల్స్ కానీ ఏమైనా నేను చూపించినటువంటి బెస్ట్ మస్కరాస్ లింక్స్ కానీ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. సో టైటిల్ క్లిక్ చేసి డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Bye. Thanks for watching.